భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. రాజా, నీ రూపము ధైర్యము అద్భుతము, నీ సాహసము తేజస్సు అమోఘమైనవి. సర్వలక్షణ సంపన్నుడవైన మహారాజువి నీవు. కేవలం మనోదౌర్బల్యమే నిన్ను వక్రమార్గాన నడిపిస్తున్నది. ఆ మార్గమును విడనాడి సన్మార్గమును ఆచరించు. గుర్తుంచుకో, ధర్మ విరుద్ధ కార్యముల వల్ల అనర్థాలే సంభవిస్తాయి. పాప మార్గమున చరించువానికి సర్వనాశనము తప్పదు. నీ వంటి ప్రాజ్ఞుడికి పరస్త్రీపై వ్యామోహంతో ఆమెను అపహరించి తీసుకురావడం వంటి నీచ కార్యము శ్రేయస్కరము కాదు. ఈ ఒక్క పాపమే నీ సమస్త శక్తులను, సకల సంపదలను హరించి ఈ లంకా వినాశనానికి దారితీస్తుంది. ఇక ఈ స్వర్ణలంకాపురి రాజ్యంలో ఒక్క కీటకము కూడా బ్రతకదు. మరణించిన వారి ఆత్మలకు తర్పణములు విడుచుటకై ఏ ఒక్కరూ మిగలదు. చాలించు. చాలించుము నీ అసందర్భ ప్రలాపములు. నీ వారి ఆత్మలకు తర్పణములు వదిలే విషయమై ఆలోచించు. మా గురించి ఆలోచించవలసిన అవసరము నీకెంత మాత్రమునూ లేదు. బ్రహ్మదేవుని వరబలము వలన దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులలో యోని జనితులైన వారి ఎవ్వరి వల్ల మాకు ప్రాణభయము లేదు. ఆ వరములో నరులు, వానరులు లేరన్న సంగతి నీవు విస్మరించుచున్నావు. భగవానుడైన శ్రీరాముడు ఇప్పుడు నరరూపములో ఉన్నాడు. సుగ్రీవుడు వానరుడు. రాజా, చేతులు జోడించి చెప్తున్నాను, శ్రీరామునికి ద్రోహం చేసిన వారిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా కాపాడలేరు. రామునితో విరోధం పెట్టుకున్న నీకు అష్టైశ్వర్యములున్నను ఏమి ప్రయోజనము? ఎంతటి గొప్ప మహారాజైనను, సమున్నత సింహాసనం అధిరోహించినను గుణము లేనిచో మర్యాదహీనుడిగానే పరిగణింపబడతాడు. లంకాధీశ్వర, నా పలుకులను సావధానముగా ఆలకింపుము. నీవపహరించి తెచ్చిన సీతామాత నీ పరలోక పయనానికి నాంది అని, రాక్షస కుల నాశనానికి సంకేతమని తెలుసుకో. సీతామాత రూపంలో మృత్యువును చేజేతులా నీవే నీ వెంట తెచ్చుకున్నావు. లంకేశ్వర, ఇదే నా తుది హెచ్చరిక. లేదంటే మరణానికి సిద్ధంగా ఉండు. నేనే స్వయముగా నీకు మృత్యుదండన విధించగల సమర్థుడను. కానీ నాకు శ్రీరాముని ఆజ్ఞ లేదు. ఏమైనను ఆ గౌరవం శ్రీరామునికే దక్కవలెను. మృత్యుదండన విధించే శక్తి ఎవరికి ఉన్నదో ఈ తుచ్చనకు తెలియజేయము. తక్షణమే వీని శిరస్సు ఖండించము. ఆగండి. మహారాజా, క్షమించాలి. తమరు కోపగించుకోనంటే నాదొక విన్నపము. విన్నవించు. మహారాజా, ఈ వానరుడు దూతగా వచ్చినవాడు. ఇతనిని వధించడము ధర్మవిరుద్ధము. తమరి దృష్టిలో ఇతడు చేసినది తప్పిదమే. తమరు రాజనీతి కోవిదులు. తమ వంటి విజ్ఞులకు ఇది ఉచితము కాదు. పినతండ్రి విభీషణుని అభిప్రాయము మాకు సమ్మతము కాదు. నేను వీనిని దూతగా కూడా అంగీకరించలేను. కారణం, ఇతడు దూత వలె ప్రవర్తించలేదు. ఇతడు శత్రువు వలె మన సైనికులను హతమార్చినాడు. అంతేకాదు, ఒక వేగుల వాని వలె ప్రవర్తించినాడు. చేతికి చిక్కిన శత్రువును లేదా వాని వేగును వదిలిపెట్టుట వివేకవంతుల లక్షణం కాదు మహారాజా. పశ్చాత్తాప పడవలసి వస్తుంది. వీనికి మరణశిక్ష విధించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంద్రజిత్తు నిక్కము వచించినాడు. పాపులను వధించుటలో ఎటువంటి పాపమూ లేదు. ఈ వానరుడు రాజోద్యానవనాన్ని ధ్వంసం చేయడమేగాక రాజకుమారుడు అక్షయుని, మహాబలుడైన జంబుమాలిని హతమార్చినాడు. ఇతనిని వధించుట న్యాయోచితమే. లంకేశ్వర, దూతగా వచ్చిన వాడిని ఎప్పుడు, ఎక్కడ,
ఎట్టి పరిస్థితిలోనూ వధించరాదని సత్పురుషుల ఉవాచ. ఇందులో సందేహం లేదు. ఇతడు చేసినవన్నీ తప్పిదములే. అయినను దూతను వధించుట సముచితము కాదు. ఈ వానరుని వధించడంలో ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఇతన్ని పంపిన వారికి మరణదండన విధించవలెను. నీతి ధర్మాల సూక్ష్మాలు తెలిసిన మా అమాత్యవర్యుల అభిమతమేమిటి? మహారాజా, మన్నించండి. దూతకు మరణదండన విధించినట్లుగా నేనెక్కడా వినలేదు. దూత అనుచితముగా ప్రవర్తించిన ఎడల అందులకు వేరు విధములైన పలుశిక్షలు సూచింపబడి ఉన్నవి. అవి ఏవనా అంగవిహీనుని చేయుట, శిరోముండనము గావించుట, శరీరంపై వాతలు పెట్టుట మొదలైనవి. మహారాజా, ఈతడు స్వామి భక్తి పరాయణుడు. సదా స్వామిహితమనే కోరుతూ ఉంటాడు. ఇతడు శత్రువు వలె మనపై దాడి చేసినా వధించుటకు యోగ్యుడు కాడు. నా దృష్టిలో ఇతనికి మరేదైనా శిక్ష విధించండి. మీ అందరి అభిమతము మాకు స్వీకారమే. కానీ ఈ దుష్ట వానరునకు ఏదో ఒక శిక్ష విధించక తప్పదు. వానరులకు వారి వాలముపై మమకారము ఎక్కువ. అదే వారికి అలంకారం. అందువలన దానికి నిప్పు పెట్టండి. కాలిన వాలముతో ఇతను తన స్వామి వద్దకు వెళ్ళవలెను. అచట ఇతని మిత్రులు మిగిలిన వారు ఇతనిని కాలిపోయిన ఇతని వాలమును చూచి దుఃఖించవలెను. రాక్షసులారా, వీని వాలమునకు నిప్పు అంటించి లంకానగర వీధులలో నలువైపులా తిప్పండి. రాక్షస బాల బాలికలు మండుతున్న వాలముతో ఉన్న ఈ వానరుని చూచి ప్రసన్నులవుదురు. ఇది మా ఆజ్ఞ. విన్నావా? మహారాజు వాడికి మరణశిక్ష విధించాలనుకున్నారు. కానీ మంత్రుల సలహా మేరకు దూతని వధించడం ధర్మ విరుద్ధమని వాని వాలమునకు నిప్పంటించి అంగవిహీనుని చేయమని ఆజ్ఞాపించారు. వానరులకు వారి వాలము మీద మిక్కిలి మక్కువ ఉంటుంది. నిప్పంటిస్తే బాధపడతారు. బాధపడక తోక కాలితే ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటాడు. కొట్టించండి. ఆ వానరుడు మహామాయావి. అతని వాలమునకు తైలములో ముంచిన వస్త్రములు చుడుతూ ఉండగా అతడు తన వాలమును పొడవుగా పెంచుకుంటూ పోతున్నాడు. అతడు తన తోకను ఎంతగా పెంచితే అంతగా మంటలు వ్యాపిస్తాయి. ఇంకా విలవిల్లాడతాడు. ఎంత మూర్ఖుడు! ఎంత చెడ్డ కోతి కదా, మూర్ఖంగానే ఉంటాడు. హే అగ్నిదేవా, నేను పతిసేవ నిష్ఠతో చేసిన దాననైతే, నా పతిభక్తి లోపభూయిష్టము కానిదైతే, నేను చేసిన పూజలు వ్రతములు నిస్వార్థములైతే, నా పుత్రుడు హనుమపై నీ ప్రతాపమును చూపించకు. ఆ
అయిపోయింది. అన్ని ధ్వంసం అయిపోయాయి. ఆ వానరుడు లంకా నగరానికి నిప్పు పెట్టాడు. భవనాలు, ఇళ్ళు సమస్తం భగభగా మండిపోతున్నాయి. మన ఇళ్ల వరకు కూడా మంటలు వ్యాపించాయి. అవును, పదండి. మన పిల్లల్ని, వస్తువుల్ని కాపాడుకుందాం. పదండి. ఆ కోతి సర్వనాశనం అయిపోతుంది. ఒక్క విన్నపం నాథా. కేవలం ఒక్క దూత ఒంటరిగా వచ్చి లంకనంతటిని అగ్నికి ఆహుతి చేసి వెళ్ళిపోయాడంటే తమరే వాని శక్తిని అంచనా వేయండి నాథా. ఈ శకునం మంచిది కాదు నాథా. నేను తమను వేడుకుంటున్నాను. సీత లంకనంతటినీ సర్వనాశనం చేయడానికే వచ్చినది. ఆమెను తిరిగి శ్రీరాముని వద్దకే పంపివేయండి. సమయము మించిపోలేదు. మండోదరి, వీరపురుషుల భార్యలు ఎన్నటికీ పిరికి మందు నూరిపోయారు. వీరులొకసారి ముందంజ వేసినారంటే వారి లక్ష్యము సిద్ధించేంత వరకు వెనుకంజ వేయరు. లంకేశ్వర, విశ్వకర్మచే నిర్మింపబడిన సువిశాల లంకా సామ్రాజ్యమును దహించిన వానరుడే కాడు. ఒక ప్రళయం, ఝంఝామారుతం, వినాశనమునకు సంకేతం లంకను విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు.